మనం ఈ సమయంలో వాక్యం ధ్యానించుకుందాం. యేసు ప్రభువు ఎవరికి దేవుడు? ఈరోజు అంశం అదే. యేసుక్రీస్తు ఎవరికి దేవుడు? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు ఒక కులానికి దేవుడు కాదు. యేసుక్రీస్తు ఒక మతానికి దేవుడు కాదు. యేసుక్రీస్తు ఒక జాతికి దేవుడు కాదు. యేసుక్రీస్తు ఒక భాషకు దేవుడు కాదు. ఈ భూమి మీద ఉండే సర్వ మానవాళికి దేవుడు యేసుక్రీస్తే. నువ్వు నమ్మినా యేసుక్రీస్తే, నువ్వు నమ్మకపోయినా యేసుక్రీస్తే. నువ్వు నమ్మితే పరలోకానికి చేరతావు, నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు. బలవంతం ఏమీ లేదు. నమ్ముతావా నీ ఇష్టం, నమ్మకపోతావా నీ దురదృష్టం. అలాగే బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 6వ వచనం. తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు నేను తప్ప వేడొక దేవుడు లేడు. ఈ భూమి మీద నీది ఏ ఖండమైనా నీకు యేసుక్రీస్తే దేవుడు. ఈ భూమి మీద నీది ఏ దేశమైనా నీకు యేసుక్రీస్తే దేవుడు. ఈ భూమి మీద నీది ఏ రాష్ట్రమైనా నీకు యేసుక్రీస్తే దేవుడు. ఈ భూమి మీద నీది ఏ జిల్లా అయినా యేసుక్రీస్తే దేవుడు. ఈ భూమి మీద నీది ఏ మండలమైనా యేసుక్రీస్తే దేవుడు. ఏ గ్రామమైనా నీకు యేసుక్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడు. ఇది నా సొంత మాటలు కాదు, బైబిల్ గ్రంథమే సెలవిస్తుంది. నిర్గమకాండము 20వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి ఎందే గాని, భూమి కింద నీళ్ళ ఎందే గాని ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైన గాని దేవుడునైన నేను యెహోవానగు రోషము గల దేవుడును. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పింతును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారికి 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను.